వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిలో జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నాయకులతోటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కూడా సమావేశం అవటం జరిగింది. ఓటమికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మనం ఏ విధంగా ప్రజల తరపున నిలబడి పోరాడాలి, ఇలాంటి అంశాల మీద, అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేటువంటి అంశాల మీద, ఎందుకు ఓడిపోయాము అనేటువంటి కారణాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు, ఈ విధంగా పలు అంశాల మీద చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశానికి రాలేదు అని తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులు తమకు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని, వీళ్ళు అక్కడ బెంగళూరు దగ్గర అయినటువంటి నేపథ్యంలో వీళ్ళు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్కి గన్నవరం వచ్చి అక్కడి నుంచి సమావేశానికి హాజరవుతూ ఉంటారు. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఈరోజు ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సింది క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు రాలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు తెలియజేసినట్లుగా సమాచారం. అలాగే ఇటు ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు తమ కార్లకు డ్రైవర్లు లేరని, ఆ కారణంగా రాలేకపోతున్నామని, మరికొంతమంది వేరే ప్రాంతాల్లో ఉన్నామని, ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లో అందుబాటులో లేమని, ఆ కారణం చేత రాలేకపోతున్నామని, ఇక మరికొంతమంది అయితే అసలు ఫోన్లే లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసి పెట్టారనేది సమాచారం. ఈ పరిస్థితిని చూసినటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలోని సిబ్బంది ఇలా ఎందుకు అయ్యింది అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అని తెలుస్తుంది. మరి ఓవరాల్గా ఈరోజు సమావేశం ఉంది అని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీ నేతలు. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంతమంది రాకుండా మొహం చాటేయటం అనేది మరి దేనికి సంకేతం అనేది చూడాల్సి ఉంది.